మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాధాకృష్ణ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి? చాలా కాలం అయిపోయింది. ఓకే, టాపిక్ ఏంటంటే ఆషాఢ మాసంలోనే మనం ప్రస్తుతం ఉన్నాము. మనకు రాబోతోంది మరి కొద్ది రోజుల్లో ఆషాఢ అమావాస్య. అమావాస్య అనగానే పితృదేవతలకు సంబంధించిన ఒక రోజుగా మనం ఎక్కువగా భావిస్తాము. సేమ్ టైం మనకు అంటే ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు అమావాస్య అనగానే. కానీ ఆ రోజున దేవతా ఉపాసనలు చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుందని చెప్పి అంటారు. అసలు నిజంగా ఈ ఆషాఢ అమావాస్యకి ఏదైనా ప్రత్యేకత ఉందా? ఈ విధానాలన్నీ మనం ఆచరించాలా వద్దా? ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి. నమో నమః. ప్రతి నెల కూడా అమావాస్య వస్తుంది. అవునండి. అమావాస్య అనగానే సాధారణంగా అమ్మవారు. ఎందుకంటే దీపావళి వచ్చేది కూడా అమావాస్య, నరక చతుర్దశి వెళ్ళగానే అమావాస్య అంటాం. అవును. అలాగే ప్రతి అమావాస్యకు స్త్రీలు ముఖ్యంగా గౌరీ అమ్మవారిని పెట్టుకుంటారు. ప్రతి అమావాస్యకు ఒక విశేషం ఉంది. అందులో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకు చుక్కల అమావాస్య అని ఒక పేరు ఉంటుంది. చుక్కల అమావాస్య అంటే స్త్రీలందరూ కూడా గౌరీ అమ్మవారిని పూజించడం అనేటువంటి ఒక సాంప్రదాయంగా వస్తుంది. ఇది ఒక విధానం. అట్లాగే అమావాస్య రోజు చంద్రుడు పూర్ణంగా ఉండకుండా మొత్తం చీకటిగా ఉంటాడు గనక శుభకార్యాలకు పనికిరాదనే ఒక భావం. మిగతా అంతా విశేషం. కానీ ఆ శుభకార్యాలు అమావాస్య రోజు చేయకూడదు. కానీ ఇది పితృదేవతలకి చాలా తృప్తినిచ్చేటువంటి రోజు. మామూలుగా ఎవరైతే గతిస్తారో, అమ్మ కానీ నాన్న కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిత్య తర్పణం అని ఒకటి ఉంటుంది. నిత్యం అంటే ప్రతిరోజు కూడా మనం రోజు ఏదైనా దేవుడి పూజ చేసినా, సంధ్యావందనం చేసుకున్నా, అగ్నికార్యం చేసుకున్నా, ఏది చేసినా అవన్నీ అయిన తర్వాత తర్పణం చేయాలి పెద్దవాళ్ళకి. ఒకవేళ ముందే తర్పణం చేస్తే ఇంకా మిగతా ఆ రోజు వేరే శుభకార్యము పూజ చేయడానికి లేదు. ముందే అంటే ఎన్ని రోజుల ముందు? ఆ రోజు కారు ప్రతిరోజు మనము అంటే ఆ రోజు పొద్దున్న సమయంలో మనం గనక పితృ కార్యక్రమాలు చేస్తే మరుసటి తర్వాత శుభకార్యాలకు పనికిరాదు ఆ రోజు. ఎందుకంటే ఇది విశేషమైంది. అంటే దేవతారాధన కూడా పనికిరాదా? ముందే చేసుకోవాలి. చివరిగా చెప్పారు అందు గురించి. ఒకవేళ మనం బయటకు వెళ్లాల్సి ఉందన్నా, 8 గంటలకు బయటకు వెళ్ళాలన్నా 7 గంటలు 8 గంటల లోపే నిత్య దేవతార్చన అంతా చేసుకోవాలి. ఎప్పుడైతే పితృతర్పణం చేస్తే ఇంకా ఆ రోజు ఏం లేదు, ఇంకా అంత విశేషమైంది. సాయంకాలం ఉంటే వేరు విషయాలు, ఆ మధ్యాహ్నం వరకు కూడా. అదే అమావాస్య రోజు, ఈ ఆషాఢ అమావాస్య రోజు, ఈ అమావాస్యకు ముందు వచ్చేదే దక్షిణాయనము. కాలంలో సంవత్సరము, అయనములు, సంవత్సరాలు 60గా చెప్పాము. అది 365 రోజుల కాలము. దాంట్లో ఒక మధ్య భాగం, సగం భాగం దక్షిణాయనము, ఉత్తరాయణం. 6 మాసాలు అంటే రెండోదన్నది. సంవత్సరం 365లో దాంట్లో సగం 6 నెలలుగా వచ్చేది. మకర సంక్రమణం అని అంటాం మనం. దాన్ని సంక్రాంతి అంటారు. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రమణం అంటాం. అట్లాగే ఈ మాసంలోనే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. దీన్ని కర్కాటక సంక్రమణం అని అంటాం. అంటే ప్రతి నెలలో ఒక సంక్రమణం ఉంటుంది, కానీ మనకు సంక్రాంతి అని అంటే అదొక్కటే దృష్టిగా తీసుకుంటాం. ఈ మాసం కూడా చాలా విశేషమైంది. అప్పుడు సంక్రాంతికి ఎంత అయితే విశేషమో ఇది కూడా. ఈ ఉత్తరాయణము, ఈ సంక్రమణం అయ్యేటువంటి ఈ ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ఆరంభమవుతుందంటే ఇప్పటి వరకంతా ఉత్తరాయణం అంతా కూడా మనకు దేవతా కార్యక్రమాలు, శుభకార్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ దక్షిణాయనంలో ఉండవని కాదు, ఇది కొంచెం విశేషంగా చెప్పారు. ఈ దక్షిణాయనం ఎప్పుడైతే ఆరంభమవుతుందో అది కూడా ఈ ఆషాఢ అమావాస్యకు ముందుగా వచ్చేదే ఏదైతే దక్షిణాయనం. కనుక ఈ దక్షిణాయనంలో పితృకార్యాలు ఆరంభం చేయడము, అమావాస్యకు ముందు చేయడము, తర్వాత ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజు కూడా తిలతర్పణాలు, పెద్దవాళ్ళని స్మరించుకోవడం ద్వారా వాళ్ళకి
భవిష్యత్తు ఏదైతే తరాలు ఉంటాయో అవి ఉద్ధరింపబడతాయి, వాళ్ళు గొప్పగా ఉంటారు, ఉన్నతంగా ఉంటారని మన పెద్దవాళ్ళు చెప్పారు. కనుక ఆషాఢ బహుళ అమావాస్య పితృదేవతలకి మళ్ళీ స్త్రీలకు ముఖ్యంగా గౌరీ అర్చన చేయడానికి చాలా విశేషంగా చెప్పారు. ఇప్పుడు ఈ గౌరీ అమ్మవారి ఆరాధన ఏ రకంగా చేయొచ్చండి ఆ రోజున? ఈ రోజు ప్రతి అమావాస్యకు చెప్పినా ఈ రోజు కొన్ని విశేషంగా చెప్పారు. ఈ రోజు స్త్రీలందరూ కూడా చక్కగా గోమూత్రం గోమయం శుభ్రంగా చేసుకొని పసుపుతో అలంకరణ చేసుకొని మండపాన్ని దేవుడి దగ్గర పెట్టుకొని ఒక చిన్న దీప ప్రమిద, ఆ దీప ప్రమిదలకు అన్ని చుక్కలు పెడుతుంటారు. అంటే ఆకాశంలో ఉండేటువంటి యొక్క ఆ చుక్కలన్నీ ఇక్కడ తెచ్చినట్టు భావంగా. చుక్కలు అంటే మనం దేంతో చుక్కలు పసుపు కుంకుమతో సున్నంతో పెడుతుంటారు. కొందరు చిన్న చిన్న ఒక బంగారంతో వెండితో కూడా చిన్న చిన్నవిగా చేసి కూడా పెడుతుంటారు. ఇవి ఈ చుక్కలుగా చేసి అమ్మవారిని గౌరీ అమ్మవారిని అక్కడ పెట్టి అర్చన చేయడము, చక్కగా శుభ్రంగా స్నానం చేసి కాళ్ళకు బస్సు పెట్టుకొని మిగతా దేవతార్చన చేస్తాము సాంప్రదాయంగా ఉంటూ చేయడం ద్వారా ముఖ్యంగా ఇది సంతానము కోసం స్త్రీలు, వివాహం కోసం స్త్రీలు. ఎందుకంటే వచ్చే శ్రావణ మాసంలో మళ్ళీ శుభకార్యాలన్నీ అవుతాయి కనుక వాళ్ళకు శుభం కలగాలని ఈ అమావాస్య రోజు చేస్తారు. కానీ అమావాస్య అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఏ రోజు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మంగా ఉంటే అసలు భయమే లేదు. నేను చాలా గొప్పగా ఉన్నాను, నేను ఉన్నతంగా ఉన్నాడు, అసలు భయం అవసరం లేదు. ఆ విధంగా అమావాస్య అయినా కూడా రోజే కదా, అమావాస్య కాలంలో రాకుండా ఉండదు కనుక దానికి భయపడిపోయి ఏదో చేద్దామని లేదు. ఆ రోజు కూడా అమ్మవారికి చాలా విశేషంగా చెప్పారు. అందులో ఆ రోజు అమావాస్య రోజు ఐశ్వర్యం అని చెప్పారు. అమ్మవారిని అర్చిస్తే చక్కగా సౌభాగ్యము, సంతానము, ఐశ్వర్యం కలుగుతాయని, అందులో ఈ ఆషాఢ బహుళ అమావాస్య రోజు చేస్తే ఇంకొంచెం ఎక్కువగా చెప్పారు దీనికి. అయితే చాలా మంది లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఇలా ఐశ్వర్యం కోసం అనగానే రకరకాల దీపాల గురించి చెప్తూ ఉంటారు. ఉప్పు దీపం అని చెప్పి రకరకాలుగా. ఇవన్నీ వాస్తవమా? ఒకవేళ అవి వాస్తవం అయితే ఈ రోజున అదేమైనా ఆచరించవచ్చా? కొన్ని వచ్చాయి మధ్యలో, అంటే ఏదో గొప్పగా చూపించడం కోసం కొత్త విషయాలు చెప్పాలని కొన్ని వచ్చాయి. కానీ పూర్వం నుండి ఉన్నటువంటి ఆచారాలు కొన్ని ఉన్నాయి. అదే ఈ రోజు పెట్టేటువంటి దీప ప్రమిద పైన ఈ చుక్కలు కాబట్టి ఆ దీప ప్రమిద పైన తమలపాకులు పెట్టి దాని మీద గౌరీ అమ్మవారిని దీప ప్రమిద పెట్టి దానిపైన చుక్కలు పెట్టి దాని మీద తమలపాకులు పెట్టి దాని మీద గౌరీ అమ్మవారిని అర్చన చేయడం ఈ రోజు విశేషం. ఆషాఢ బహుళ అమావాస్య ప్రమిదలో దీపారాధన చేయాలి, సపరేట్గా అది చేయాలి. ప్రత్యేకించి ఈ దీప ప్రమిద మీద మాత్రం దీపారాధన చేయడానికి ఉండదు కనుక దానికి చుక్కలన్నీ పెట్టి ఇది అన్ని ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో అంటే సౌత్లో ఎక్కువగా ఉంటుంది. ఈ అమావాస్య రోజు ఈ అమ్మవారిని అర్చించడము చాలా గొప్పగా చెప్పారు. అంటే ఒక్క ఈ అమావాస్య కాదు, ప్రతి అమావాస్యకి చెప్పారు. ఒక్కొక్క అమావాస్యకు ఒక పేరుతో ఉన్నాయి కనుక ఈ విశేషంగా ఈరోజు స్త్రీలు ఎవరైతే వివాహం కాని వాళ్ళు చేస్తారో వాళ్ళకి చక్కటి మంచి అబ్బాయి దొరుకుతాడని స్త్రీల కోసం చెప్పారు కనుక ఇది అబ్బాయికి చెప్పలేదు. అట్లాగే ఎవరైతే పెళ్ళైన వాళ్ళు చేస్తారో వాళ్ళకి చక్కటి సంతానం, ఎవరైతే సంతానమైన వాళ్ళు చేస్తారో ఆ సంతానం ఉన్నత స్థానంలో ఉంటారు, ధర్మబద్ధంగా ఉంటారు, చాలా గొప్ప వాళ్ళు అవుతారని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఒకవేళ ఈ పూజతో పాటు ఏదైనా మంత్రం కనుక చేసుకోవాలి అనుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది అంటారు కదా, ఏ మంత్రం చేసుకోవచ్చు? అమ్మవారిదండి, గౌర్యై నమః, శ్రీమాత్రే నమః. ఎందుకంటే మంత్రము అంటే ఏంటంటే చాలా గొప్పది. ఇష్టం వచ్చినట్టుగా చెప్పారు గనక కాదు గనక మనం చిన్నగా పదంగా చెప్పుకుంటే అంటే దాన్ని ఉపాసన చేసి పెద్దవాళ్ళ ద్వారా ఉపాసన చేస్తే అది వేరు. కానీ గౌరీ నమః, శ్రీమాత్రే నమః అంటే చాలా సులభంగా ఉంటుంది, ఆనందంగా, తప్పులు కూడా చెప్పకుండా ఉంటాం కాబట్టి ఆ ఫలితం అనేది కరెక్ట్ గా ఉంటుంది. మనకు శ్రావణ మాసం ప్రారంభం అవబోతోంది. అయితే శ్రావణ మాసం ప్రారంభమైన మొదటి మంగళవారం మంగళగౌరి వ్రతం ఆచరిస్తారు అని చెప్పి, అదే విధంగా ఆ మాసంలో వచ్చే 4 అయితే 4, 5 అయితే 5 మంగళవారాలు ఆచరించాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు. ఇది కొంతమంది ఓన్లీ 1 సంవత్సరం మాత్రమే అంటారు, కొంతమంది 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటారు. మరికొంతమంది అసలు ఇది ఎవరు ఆచరించాలి అనే ఒక క్వశ్చన్ కనుక వస్తే కొత్తగా పెళ్ళైన దంపతులు కూర్చొని ఆచరించాల్సింది అంటారు. మరి కానీ ఇది సౌభాగ్యం కోసం చేసేది కదండి, మరి సౌభాగ్యం అందరికీ కావాల్సిందే, ఆడవాళ్ళకి సుమంగలిగా ఉండాలనుకుంటారు, మరి ఎందుకు అందరూ ఆచరించకూడదు? దాని గురించి వివరణ ఇవ్వండి. నమో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ
నారాయణి నమోస్తుతే. మంగళగౌరి అంటే పార్వతీ అమ్మవారికి ఒక పేరు, ఒక రూపంగా చెప్పడం. అంటే మంగళం పేరులోనే ఉంది. మంగళం అంటే శుభము, శ్రేయస్సు కలగజేసేటువంటిది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారములన్నీ కూడా మంగళగౌరి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి. మిగతా మాసాల్లో వచ్చేవి కావు అని కాదు, ఇక్కడ ఒకదానికి ఒకటి విశేషంగా చెప్పబడతాయి. అన్ని మంగళవారాలు మంచివే, కానీ మన పూర్వీకులు కొన్ని మనకు సాంప్రదాయంగా చెప్పారు. పూర్వీకులు మహర్షులు మనకు శాస్త్రంలో పురాణాల్లో ఆ విధంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు మంగళగౌరీదేవిని అర్చించుట చాలా ప్రధానంగా చెప్పబడ్డది. ప్రధానంగా ఆ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు 4 వచ్చినా 5 వచ్చినా దాదాపుగా 5 వస్తాయి, ఒక్కోసారి 4 వస్తాయి. ఆ వారాలన్నీ కూడా అమ్మవారిని పసుపు కుంకుమలలో, పుష్పములలో, జ్యోతి అంటారు దీపం, ఆ దీపపు కాంతిలో, ఆ దీపపు కాంతి నెయ్యితో పెట్టినటువంటి ఆ దీపానికి ఒక కర్ర కానీ ఒక కత్తి కానీ ఒక ఇనుప వస్తువు దానికి పెట్టి నెయ్యి రాసి పెట్టి కాటుక తీస్తారు దానికి. ఆ కాటుకలో కూడా అమ్మవారు ప్రత్యేకంగా ఈ మంగళవారాల్లో శ్రావణ మాసంలో చెప్పబడ్డది. ఇది ముఖ్యంగా మొదటి వారము ఆరంభం చేస్తే మిగతా వారాలన్నీ చేయాలని, ఏదైనా అనివార్య కారణాల చేత స్త్రీలకుండే ధర్మాలు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆ సంవత్సరం పనికిరాదు అని, మొత్తానికి పనికిరాదు, తర్వాత వారం చేసుకున్నా ఇది కౌంట్ లోకి రాదు అని ఒక భావం. అంటే ఈ మంగళగౌరి వ్రతాలు 5 సంవత్సరాలు వివాహాది ఆరంభం నుండి వివాహమైనటువంటి మొదటి సంవత్సరం. ఎందుకన్నానంటే ఒకవేళ ఆశ్వేజ మాసంలో కార్తీక మాసంలో పెళ్ళయింది అనుకోండి, వీళ్ళకి దాదాపుగా 10 నెలల తర్వాత వస్తుంది. అవును, చాలా లాంగ్. అయితే శ్రావణ మామూలుగా వివాహములన్నీ ఎక్కువగా జరిగేవి ఏంటంటే జ్యేష్ఠ మాసం వరకు, అవునండి, ఉత్తరాయణం వరకై ఈ శ్రావణ మాసం ఆరంభం అవుతుంది. ఎక్కువ అవుతాయి కనుక శ్రావణము కార్తీకము అవుతాయి, కానీ అటు ఎక్కువ అవుతాయి కనుక ఇక్కడ నుండి వాళ్ళకు మొదటి సంవత్సరం అవుతుంది. ఇది మొదటి సంవత్సరంగా తీసుకొని ఇక్కడ నుండి 5 వారాలు లేదా 4 వారాలు ఇలా 5 సంవత్సరాలు చేయాలి అని. ఇది మన శాస్త్రవచనము పెద్దవాళ్ళు చెప్పినటువంటిది. ఇది కూడా దక్షిణాదిలోనే ఎక్కువ ఉంది. ఇది ఎవరు చేయాలి, ఏ వర్ణం వాళ్ళు చేయాలని ఎక్కడ లేదు, పెళ్ళైనటువంటి స్త్రీలు చెప్పబడ్డది అక్కడ. అయితే ఆచరణలో లేక ఇది ఒక్కొక్కరు ఒక రూపకంగా చేస్తారు. కానీ మిగతా మంగళవారం అంటే మంగళవారం అనుకుంటాం, కానీ శ్రవణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం చాలా విశేషంగా చెప్పబడ్డది. అందులో ఈ వారం ఈ దేవతకు, ఈ వారం ఈ దేవతకు అని కూడా మనం కల్పించుకుంది. అంతేనా? అంతే కదా. ఎందుకంటే మన భావనలో ప్రతిరోజు చేయొచ్చు అంటే చేస్తామో లేదో అని మనకు కొన్ని పెద్దవాళ్ళు నిర్ణయాలు పెట్టారు. ఈ రోజు చేస్తే బాగుంటుంది, సత్యనారాయణ వ్రతం మీరు పౌర్ణమి రోజు చేసుకోండి బాగుంటుంది అంటే ఓకే, పౌర్ణమి అని ఒక దృష్టి ఉంటుంది. ప్రతిరోజు చేయొచ్చు బిడ్డ నాన్న మీరు చేస్తా అంటే ఏమన్నా రోజు ఉందిలే రేపు వాయిదాలు పడిపోతాయని పెద్దవాళ్ళన్నీ కూడా కొన్ని నిర్ణయాలు చేసి పెట్టారు. కానీ పండగలు యథావిధిగా వస్తుంటాయి, ఆ కాలానికే వస్తాయి. ఈ మంగళగౌరి వ్రతం రోజు ముఖ్యంగా సౌభాగ్యం కోసమై, ఆ సౌభాగ్యం అనేటువంటిది పసుపు కుంకుమలలో కాటుక రూపంలో జ్యోతి రూపంలో ఉంటుందని మన పెద్దవాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఇది అంటే వంతన ఉంటేనే చెయ్యాలా, లేదంటే ఎవరికి వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు అంటారా? మొదలు పెట్టుకోవచ్చు. వంతన ఉండడం అనేది కూడా మన ఆలోచన. ఎందుకంటే మా ఇంట్లో ఈ వ్రతం లేదంటే చేసుకోండి, తప్పే లేదు, గొప్ప విషయం కదా. చేసేది మంచి పని, అవునండి, చాలా మంచి పని కనుక ఆ రోజు ఆ వ్రతం చేసుకుని నలుగురు పిలుస్తాము. ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మన పెద్దవాళ్ళందరూ కూడా ఒక ఐక్యతాభావం, కలిసిమెలిసి చేసుకోవడం అనేటువంటి, అందరూ కలిసి దానికి ఏర్పాటు చేసుకుంటారు. వచ్చి అదొక ఆనందం. పూర్వంలో అయితే వంటలన్నీ కూడా కలిసి చేసుకునే వాళ్ళు, పక్క వాళ్ళు వచ్చి కొత్తగా పెళ్ళైన ఇంటికి మన వాళ్ళు పిలవాల్సిన లేదు, మేము వెళ్ళి చేస్తాము అని చేసేవాళ్ళు. దీంట్లో చాలా గొప్ప భావము అంతరంగా మనకు తెలియకుండా లోపుగా ఉంటుంది, ఇంటర్నల్గా తెలియకుండా. అది చాలా గొప్ప భావం కనుక అందరూ చేసుకోవచ్చు, కొత్తగా ఆరంభం చేసుకోవచ్చు. ఆ ఆరంభం కొత్తగా చేసేవాళ్ళు మాత్రం మూఢాలు ఉన్నప్పుడు చేయకూడదు. ఈ శ్రావణ మాసంలో మూఢాలు లేవు కనుక ఇబ్బంది. ఇప్పుడు మూఢాలు ఉన్నాయన్నారు, అది ఎప్పటికీ ఆషాఢ మాసంలో వెళ్ళిపోయాయి.
కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇంతకు ముందు ఆల్రెడీ వాళ్ళ ఇండ్లలో పూర్వం నుంచి వంతన ఉన్నా కూడా మౌఢ్యం వస్తే ఈ సంవత్సరము చేసుకున్నా ఇది లెక్కలోకి రాదని పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఒకవేళ అంటే పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయింది అనుకోండి, ముందర ఈ వ్రతం గురించి ఏం తెలీదు, ఈ మంగళగౌరి వ్రతం, తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాతే తెలిసింది అనుకోండి, అప్పటి నుంచి ఆచరించుకోవచ్చా? తప్పకుండా ఆచరించవచ్చు. అమ్మవారిని అర్చించడము దీంట్లో భావం, గొప్ప భావం అంటే అమ్మను అర్చించడం, అమ్మను గొప్పగా చూడడం ఎప్పుడు గొప్పది. అంతే అండి, చాలా గొప్ప విషయం అది. అమ్మను చాలా ఉన్నతంగా ఒక ఆసనం పైన కూర్చున్నబెట్టి అమ్మ ముందర కూర్చొని చేశామంటే చాలా గొప్పనైనటువంటి భావం. దాంట్లో అసలు తక్కువ ఆలోచన లేదు, అది చాలా గొప్పది. ఈ మంగళగౌరి వ్రతం అనేటువంటిది ప్రాతకాలంలో చేస్తుంటారు. ఉదయమే చక్కగా తలస్నానం చేసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని అమ్మవారిని ఒక సింహాసనం పైన ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని శుభ్రంగా ముగ్గులు పెట్టుకొని, పూర్వమైతే చక్కగా ఇంట్లో ఆవు పేడతో అన్ని అలిగి చేసేవాళ్ళు, ప్రస్తుతం అన్ని ఎలా ఉంటే అలా కనీసం ఆ స్థలం వరకైనా పసుపుతో రాసుకొని అలంకరణ చేసుకొని ఇక్కడ అమ్మవారిని గౌరీ రూపంగా, మంగళ గౌరి అని పేరులోనే ఉంది, మంగళవారం చేస్తున్నా కనుక మంగళ గౌరి, ఆమెనే గిరిజ, ఆమెనే జగదంబ, ఆమెనే పార్వతీదేవి, ఆ అమ్మవారిని అర్చించాలి అని చెప్పారు. ఇక్కడ విశేషంగా చెప్పడం ముఖ్యంగా భావం ఏంటంటే దీర్ఘ సౌమంగళిత వారికి ఎక్కువ కాలం ఉండాలి అని చెప్పారు. దానికోసమే దీంట్లో కథ చెప్తుంటారు. పూర్వంలో మహిష్మతి పురాణంలో ఒక మహారాజు ఉండేవారు. వాళ్ళకి లేక చాలా కాలం తర్వాత సంతానమైంది. ఆ సంతానము అమ్మవారు ప్రసాదించినటువంటి సంతానము. ముందే అమ్మవారు అడుగుతారు, దుర్మార్గుడైనా సరే ఎక్కువ కాలం బ్రతికేవాడు ఉన్న వాళ్ళ, బుద్ధిమంతుడి కొంత అల్పాయుష్కుడైనా సరేనండి, అల్పాయుష్కుడే కావాలి, దుర్మార్గుడు ఏం చేసుకుంటారు అంతే కదా అన్నారు. ఆ తర్వాత ఆ దంపతులు వారికి పెళ్లి చేశారు. సుశీల అని ఒక అమ్మాయినిచ్చి మార్గ మధ్యంలో తర్వాత కాశీయాత్ర కోసం బయలుదేరాడు ఆ అబ్బాయి. శివుడు అబ్బాయి పేరు. వెళుతుంటూనే ఆ ఎవరైతే సుశీల అనేటువంటి అమ్మాయితో వివాహం అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒక అంగుళీయకాన్ని అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కాలాంతరంలో చాలా సంవత్సరాల వరకు కూడా అబ్బాయి అక్కడే ఉన్నాడు. మార్గమధ్యంలో వచ్చిన తర్వాత ఆ అమ్మాయి సుశీల వచ్చినటువంటి అతిథులందరికీ కూడా సేవ చేస్తుంటే ఆ అంగుళీకాన్ని గుర్తించి తనే తన భర్త అనుకొని మళ్ళీ ఉన్న సమయంలో ఆ అమ్మాయికి రాత్రి కలలో అమ్మవారు ప్రత్యక్షమై నీ భర్త అల్పాయుష్కుడు, అయితే అప్పుడు నేనేం చేయాలి, నేను చేసిన తప్పు కాదు కదా అంటే అమ్మవారిని అర్చన చేయమని, మంగళగౌరిని అర్చన చేయమని చెప్పి ఆ సమయంలో ఒక కృష్ణ సర్పము అంటే నాగుంపాము, నల్ల నాగుంపాము వస్తుంది. ఆ పాము వచ్చినప్పుడు ఒక పాలఘటం అంటే కుండలో దాన్ని పెట్టేసి ఒక వస్త్రంతో కట్టేసి తెల్లవారి మీ అమ్మకు వాయనం ఇవ్వండి, తల్లిగారికి వాయనం. ఇప్పటికి కూడా అలాగే చేస్తుంటారు, కొత్తగా చేసేవారు. అమ్మ ఒకవేళ అమ్మ లేకపోతే వాళ్ళ వదిన గారు అంటే అన్నయ్య భార్య అంటే పుట్టింటి వాళ్ళ తరపున వాళ్ళకి ఇవ్వడము. తద్వారా అది ఆ ముత్యాలహారం అయిందట. ఆ కృష్ణ సర్పం ముత్యాలహారమైంది. ఆ తర్వాత ఆ దోషం పోయింది, ఆయుష్ పెరిగింది. అంటే అమ్మవారిని అర్చించడం ద్వారా వైధవ్య బాధ ఉండదు అని ఒక మాట చెప్పారు. ఇది ముఖ్యంగా దాంట్లో మంగళగౌరి వ్రతం వివాహం ఆరంభం కాగానే చేయడము, ఒక 5 సంవత్సరాలు చేయడము, తాను అందరిని పిలుచుకోవడము, సాయంకాలం అందరి ముత్తైదులు తాంబూలం ఇవ్వడము. తర్వాత ప్రాంతాచారంగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది, జ్యోతులు చేస్తారు. గోధుమ పిండితో శర్కర పాలు కలిపి 5 కానీ 11 కానీ 13 జ్యోతులు వేసేసి ఒక ఇనుప వస్తువు చాకు కావచ్చు ఏదన్నా రాడు ఆ జ్యోతులు పెట్టేసి ఆ జ్యోతులు వెలిగించిన తర్వాత ఈ ఇనుప దానికి కొంచెం నెయ్యి, ఆవు నెయ్యి రాసి దాని మీద పెడతారు. కథ అంతా అయ్యే వరకు కూడా దాన్ని చక్కగా నల్లగా పడుతుంది. దాన్ని కాటుక రూపంలో ఆ అమ్మాయి ధరిస్తుంది, తాను ధరిస్తుంది, వచ్చిన వాళ్ళకి పెడుతుంది. అంటే ఆ కాటుక రూపంలో కూడా అమ్మవారు ఉన్నట్టుగా. ఇది ఈ ప్రాంతంలో. కొంత ప్రాంతంలో ఆ జ్యోతిని అమ్మాయికి అట్లాగే నోట్లో వేస్తారు, వెలుగుతున్న కొంచెం ముందు పెరుగు వేసి. ఇది ఏ ప్రాంతంలో అండి? తెలంగాణలో ఎక్కువగా ఉంది. అది ఆచార ప్రకారం, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు, కొందరు తర్వాత తింటారు. అది జ్యోతిగా పెట్టుకున్నది తీయగా ఉంటుంది. కొందరు జ్యోతితో వేస్తారు. ఏది చేసినా
జ్యోతిలో అమ్మవారిని చూడడము, కాటుకలో అమ్మవారిని చూడడము, పసుపు కుంకుమలో అమ్మవారిని చూడడమే మంగళగౌరీ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అంటే సౌభాగ్యకరమైన వస్తువులన్నిటిలో కూడా ఆ రోజు అమ్మవారిని అర్చించడము పద్ధతి. అవును. మనకు శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, ఈ 2 మాసాల్లో నాగుల పంచమి, చవితి చాలా విశిష్టమైనవి. అంటే మన సనాతన ధర్మంలో, మన హిందూ ధర్మంలోనే చెట్టుని, పుట్టని, సర్పాలని, జంతువుల్ని అన్నిటినీ కూడా ఆరాధించే ఒక గొప్ప సంస్కారం మన ధర్మంలో ఉంది. అందులో భాగంగా పామును కూడా ఆరాధిస్తూ ఉంటాము ఈ పంచమి, నాగుల పంచమి పేరుతో, చవితి పేరుతో. మనకి శ్రావణ మాసంలో నాగుల పంచమి విశిష్టమైంది కదండి. మరి ఈ పంచమికి మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో, పూజా విధానం ఏంటో వివరంగా తెలియజేయండి. నాగ పంచమి అంటారు, ఇదే రోజు గరుడ పంచమిని కూడా అంటారు. గరుడ పంచమి కూడా ఎందుకనండి గరుడ పంచమి? అలాగే శ్రావణ మాసంలో నాగుల చవితి పంచమి అంటే ఒకరోజు ముందే ఉపవాసం ఉండి ఈ నాగపంచమి వ్రతమును చేయమని మన పెద్దవాళ్ళు చెప్పారు. సాధారణంగా ఆలోచిస్తేనే ప్రకృతిని ఆరాధించడం వాస్తవం, చాలా విషయం దాంట్లో. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి చిన్న చీమ నుండి మహాప్రాణి వరకు, చిన్న మొక్క నుండి మహావృక్షముల వరకు కూడా ప్రకృతిని రక్షించుకొని వాటితో సంబంధం పెట్టుకోవడం, ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్య లక్షణం. అంతేకాకుండా సర్పము అనగానే ఆ మహావిష్ణువుకి ఒక శయ్యలాగా పైన ఉండేట్టుగా, శంకరుడికి తన పైనే ఉండేట్టుగా, వినాయకుడికి తన యజ్ఞోపవీత ధారణగా ఈ రకంగా చెప్పబడ్డది సర్పం అంటే. సర్పము విషంతో ఉంటుంది, విషపూరితమైనటువంటిది. కశ్యప ప్రజాపతి అనేటువంటి ఆయనకు 2 భార్యలు, వినత, కద్రువ. ఈ కద్రువకు సర్పములు జన్మిస్తాయి, వినతకు గరత్మంతుడు. అందుగురించే గరత్మంతుడు పేరు వైనతేయుడు అంటారు. వైనతేయుడు. ఈ సర్పములేమో వందలాదిగా ఉన్నాయి, ఈ గరత్మంతుడు ఒక్కడే పుట్టాడు. అటువంటి సందర్భంలో సర్పయాగం అని ఒకటి జరుగుతుంది, మనం వింటుంటాం. జనమేజయుడు అనేటువంటి సర్పయాగం. ఎందుకంటే ఈ సర్పములు అనేటువంటి తక్షకుడు అనేక రకాలుగా ఉండే సర్పజాతిలో పరీక్షిత్తు అనేటువంటి అతన్ని సంహారం చేస్తాయి జనమేజయుడి యొక్క తండ్రి. అప్పుడు జనమేజయుడు కోపం చేత సర్పయాగమే చేసేసాడు. ఇలా మొత్తం సర్పాలను నశించుకోవాలి. అప్పుడు దేవతలందరూ సర్పములన్నీ కూడా బ్రహ్మాది దేవతలను ప్రార్థిస్తే ఏది ఉండాలో అది ఉండాల్సిందే. నీ ఒక్కడికి నష్టమైందని దాన్ని మొత్తం నశింపజేద్దామంటే కుదరదు. ఎందుకంటే సమాజమైనా, కాలమైనా, దేశమైనా కూడా ఒక్కరి కోసం కాదు, అందరి కోసం. కనుక దానికి ప్రత్యామ్నాయం ఏం చేద్దాం ఆలోచించాలన్నప్పుడు అప్పుడు రక్షించినటువంటి రోజు, బ్రహ్మదేవుడు రక్షించినటువంటి సర్పములను రక్షించినటువంటి రోజు పంచమి, శ్రావణ పంచమి. కనుక ఈ పంచమి రోజు చేస్తాం. అలా కార్తీక మాసంలో కూడా చేస్తాం. ఈ పంచమి రోజు గరుడ పంచమి. ఎందుకంటే ఒక రకంగా చెప్తే వీళ్ళు అన్నదమ్ముడు, కానీ చిన్న చిన్న వైరం కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే సవతులు కదా వాళ్ళిద్దరు, కొంచెం ఉంటుంది. నా కొడుకు గొప్ప, నీ కొడుకు గొప్ప అనే భావంతో వాళ్ళకు ఒక చిన్న వాళ్ళకు వైరము సంబంధించినటువంటి కథలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలోనే ఈరోజు ఇద్దరికి కూడా ఉంది. కానీ ముఖ్యంగా మన దగ్గర గరుడ పంచవ్రతం కూడా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నాగపంచమి ఎక్కువగా విశేషంగా చేస్తాం. ఈ నాగపంచమి ద్వారా పితృదోషాలు పోతాయి. సర్పాన్ని మనం చేస్తే దీన్ని సుబ్రహ్మణ్య స్వామిగా చెప్తాం. మన జాతకంలో కూడా సర్పదోషాలు ఉన్నాయి, మీకు నాగదోషాలు ఉన్నాయి, నాగ ప్రతిష్ఠ చేసుకోండి, నాగ దేవతకు పూజించండి. సంతాన నాగులు ఎవరికైనా వివాహం అయిన తర్వాత కూడా సంతానం ఆలస్యమైతే ఈ సర్పదోషం ఉందేమో, పితృదోషం ఉందేదో అంటారు. ఆ సందర్భంగా ఈ సర్పములు అనేటువంటివి కూడా మన జాతకంలో ఒక భాగంగా చెప్పబడ్డాయి. దాన్ని కాల సర్పదోషం అని, రాహుకేతులకు సంబంధించినటువంటి అనేక రకాలుగా చెప్పారు. కనుక ఈ శ్రావణ మాసంలో ఎవరైతే ఈ నాగపంచమి రోజు వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా శుభము జరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, రక్షణగా ఉంటుంది. మామూలుగా ఒక కంకణం కట్టుకుంటాం. మామూలుగా ఈ కంకణం పైన కూడా సర్పదేవతని ఆవాహన చేస్తాం ఆ రోజున. ప్రతిసారి దాదాపుగా ప్రతిసర బంధం అని ఒక బంధం కట్టుకుంటాం, తోరం అని. ఆ తోరముకు ఆయన రక్షణ,
ఆయన ఉంటాడు. కనుక సర్పం అనే అది విషం ఉన్నా కూడా దాని లక్షణంగా దాని విషం, కానీ మనుషులను ఏమో చేయాలి అనే భావంతో ఉండదు. కనుక పాము కనిపించగానే చంపేయడం అంటే ఏ జీవులు ఎన్నో నశించిపోయాయి, ఇప్పటికీ మనకు దొరకకుండా ఉన్నాయి. అలా కాకుండా మనం ఎప్పుడు కూడా ప్రకృతితో దగ్గరగా ఉంటే అన్నీ బాగుంటాయి. అందు గురించే ఈరోజు నాగపంచమి రోజు విశేషంగా ఆ నాగరాజును చక్కగా అందరూ కొలుస్తారు. కేవలం స్త్రీలనే కాదు, పురుషులనే కాదు, అందరూ అర్చిస్తారు. ఈ వాళ్ళకున్నటువంటి బంధం, ప్రకృతికి మనుషులకు ఉన్నటువంటి బంధము ఈ రోజు చాలా గొప్పగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇందాక మీరు చెప్పినట్టు 2 రోజులు పాటించాలి. ముందు రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు ఈ ఆరాధన అంతా కూడా. కానీ చాలా వరకు ఒక్కరోజు పంచమి రోజు మాత్రమే అదే రోజు పాలు పోసి ఆరాధన అయ్యే వరకు ఉపవాసం ఉండి తర్వాత తినేస్తూ ఉంటారు ఒక్క పూట. అలా కూడా చేయొచ్చు. అది ఒక భావం. ముందు చవితి అనేటువంటిది కూడా ఉందని 2 రోజులని, కానీ సాధారణంగా పంచమి రోజు చేస్తుంటాం. ఈ రోజు విశేషంగా ఆ సర్పదేవతలకి పచ్చి నువ్వులతో ముద్ద చేసి నైవేద్యం, అలాగే బియ్యాన్ని నానబెట్టి ఆ నానబెట్టినటువంటి బియ్యాన్ని ముద్దలుగా పంచదార కానీ బెల్లం కానీ వేసి అవి నివేదన చేసి పచ్చివే ఉడికించకుండా చేయడం ద్వారా ఈ కాలమునకు ఆషాఢ మాసము ఇదంతా కూడా గ్రీష్మం వెళ్ళి వర్షంలోకి వస్తాం. శ్రావణం అంటే వర్ష ఋతువులో రోగములు రాకుండా ఉంటాయి. అన్ని పెద్దవాళ్ళన్నీ ముందు పెట్టారు, ఏది ఎలా చేయాలి. మామూలుగా కూడా ఆరోగ్యానికి లింక్ చేసి ఒక రకంగా చెప్పాలంటే క్వారంటైన్ అంతే. అప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మడి అంటే కూడా అంతే. మడి అంటే కూడా ఒక హద్దు, మీరు ఇక్కడే ఉండండి, లిమిట్స్, ఒక పరిధి దాటకుండా ఉంది. అంతేగాని ఎవరినో తక్కువ చూడడమని ఎవరినో ఎక్కువ చూడడమని భావం ఎక్కడా లేదు, మన సంస్కృతిలోనే లేదు, వాళ్ళకు కూడా లేదు. మధ్యలో ఎవరో వచ్చి నిన్ను తక్కువ చూస్తున్నాడని తనకు లేనిది కల్పించడం తప్ప ఎవరికి లేదు. ఊర్లలో అయితే ఇప్పటికి కూడా ఎవరి గొప్పతనం వాళ్ళకే, వాళ్ళు ఎవరు తక్కువ భావంతో చేయరు. కులాల వ్యత్యాసము ఇది ఉండదు, మంచిగా వరుసలు పెట్టి పిలుచుకుంటారు అందరూ బంధువులాగా, చాలా గొప్పగా ఉంటారు. ఆ ఊర్లో వెళితే ఆనందం ఉంటుంది. ఎక్కడో కొన్ని జరిగితే పొరపాట్లు జరగవచ్చు. ఆ విధంగా ఈరోజు ఆ పచ్చి నువ్వులతో మంచి నానబెట్టి నువ్వులతో ముద్ద, తెల్ల నువ్వులే, దానితో అంటే అది వేడి, తర్వాత వచ్చేది చలివిళ్ళ ఉండేది, అది చల్లదనం బియ్యంతో, ఈ 2 నివేదన చేస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పుట్టకు వెళ్ళి ఆ పుట్టమన్నంతా తెచ్చి కళ్ళకు రాసుకుంటారంటే సర్పము సంబంధించిన అర్చన చేస్తే చక్కటి చూపు ఉంటుంది, మంచిగా కళ్ళు కనిపిస్తాయి. అదొకటే భావం కాదు, అంతటా మంచి దృష్టి ఉంటుంది, ప్రతిదాన్ని గొప్పగా తీసుకునే దృష్టి వస్తుంది. అది కావాలి. ఈ రకంగా ఆ బంగారం అని ఆ పుట్టనంతా కూడా అంతా శరీరం అంతా రాసుకుంటారు, చాలా గొప్పగా చూస్తారు. అంతేకాకుండా ఈరోజు ఇలాంటి కంకణాలు కూడా తయారు చేసి ఆడవాళ్ళు అంటే అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళకి కడతారు. అది రక్షాబంధనం రోజు కదండి, అది ఎలాగూ ఉంటుంది. రక్షాబంధనం ఈ రోజు రక్షగా ఉండడానికి ఇది కడతారు. ఇది అందుగురించి కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క సాంప్రదాయం. అంటే వాళ్ళు బాగుండాలి అని స్త్రీలు చేస్తుంటారు. చాలా వరకు కూడా స్త్రీలు చేసే వ్రతాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా నిస్వార్థంగా ఉంటాయి. వాళ్ళందరూ బాగుండాలని ఎంత గొప్ప ఆలోచన. కనుక పురుషులకు కూడా అదే ఉండాలి. స్త్రీ అంటే ఎక్కడైతే స్త్రీలు గొప్పగా ఉంటారో, ఏ ఇంట్లో ఆనందంగా ఉంటుందో ఆ ఇల్లు స్వర్గం. ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత గొప్పగా చూస్తున్నారు, వాళ్ళు బాగుండాలి, నా భర్త బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, అమ్మ నాన్న బాగుండాలి, మా అన్నదమ్ములు బాగుండాలి, ఎంత గొప్పగా మా ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో మా బావగారు బాగుండాలి, ఇది చూస్తుంది. అలాగే మగవాళ్ళందరూ కూడా అలా చూడాలి. ఎందుకంటే దృష్టి దోషం పోతుంది, మంచి దృష్టి వస్తుంది. కనుక కళ్ళకు సంబంధించినటువంటి ఒక వ్యాధులు ఉంటే కూడా పోతాయి అని ఈరోజు పాములకు తీసుకెళ్లి పుట్టలలో పాలు పోసి అన్ని చెత్త అన్ని వేయకూడదు. అసలు నీకు నివేదంగా అక్కడ పెడితే అది స్వీకరిస్తే స్వీకరిస్తుంది, లేదా నీ భావం అంతే అది స్వీకరించింది. కానీ ఆ పుట్టలలో పాలు పోసి జాగ్రత్తగా కాపాడుకొని కట్టుకున్నటువంటి ఇల్లును నాశనం చేసినట్టు. కనుక దాన్ని కొంతవరకు ఎక్కడో దగ్గర ఆపాలి. ఎందుకంటే ఒకరు చేస్తే నేను చేస్తాను మొత్తం పుట్ట లేకుండా అయిపోతుంది. అక్కడ పాలు పోసి ఎన్ని తాగుతుంది ఆ పాలది? పాలల్లో మళ్ళీ ఇబ్బందులే. ఏ పాలవి ఆవు చక్కగా తెచ్చిపిండిన పాలు కావాలి. దాన్ని జాగ్రత్తగా చేస్తూ భావం గొప్పగా ఉండాలి. నువ్వు చేసే పని ఎలా ఉన్నా నీకు భావం ఎప్పుడైతే వస్తుందో పనిలో మనకు మంచి మార్పు వస్తుంది. కనుక ఈరోజు
సర్పదేవతను పూజించడము, పాములకు పూజించడము చాలా గొప్పగా చెప్పబడ్డది నాగపంచమి రోజు. కొన్ని రకాల ఆహార పదార్థాలు తినటానికి ఈ రోజున నిషేధము అని అంటూ ఉంటారు కదండి, అవేంటి? మామూలుగా ప్రత్యేకించి చెప్పలే, ఈరోజు ప్రత్యేకించి ఇది తినమని చెప్పారు. ఓకే. మామూలుగా ఏంటంటే ఏ వ్రతం చేసినా కూడా శాకాహారంగా చెప్తారు, ఇది ప్రతి వ్రతానికి. అంతేగాని మిగతా తినొద్దనే భావం లేదు. ఈరోజు ప్రత్యేకంగా తినమనేటువంటి పదార్థం ఇవి. నువ్వుల సంబంధించినటువంటి ముద్దలు, బియ్యం పిండితో చేసినటువంటి పచ్చిగా ఉన్నవి, అది పెట్టడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందని చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. అప్పుడు తెలియదు. అంటే మామూలుగా అరిసెలు బూరెల కోసం ఏదైతే బియ్యం నానబెట్టి చేస్తారో అలాగే, కానీ అది పచ్చిగానే వేయించకుండా నూనెలో వేసకుండా చేయడం. శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరూ ఎంతో చక్కగా ఆనందంగా జరుపుకునే ఒక విశేషమైన వ్రతమే వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున, అంటే 2వ శుక్రవారం రోజున ఆచరించాలని చెప్పి శాస్త్రం చెప్తుంది అంటారు. కానీ వీళ్ళని బట్టి ఏ వారం వీలైతే ఆ వారం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ వ్రతాన్ని ప్రత్యేకించి కొంతమంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలా చేసుకుని అమ్మవారికి ఒక సారెలాగా చీర గాజులు పెట్టి చేసుకునే వాళ్ళు ఉంటారు. వ్రతంలాగా చాలా పెద్ద ఎత్తున ఆచరించే వాళ్ళు ఉంటారు. ఎవరికి వాళ్ళు చేసుకుంటారు, పురోహితుల్ని పిలిచి చేసుకుంటారు. ఏదేమైనా అంటే ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా చేసుకుంటారు. అసలు ఏంటి పద్ధతిగా మనం శాస్త్ర ప్రకారంగా చేయాలంటే ఏ విధంగా చేయాలో వివరించండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అని ఒక శ్లోకం ఉంటుంది. అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారములన్నీ కూడా వరలక్ష్మి వ్రతములే. కానీ ప్రత్యేకంగా ఒకటి విశేషం ఉండాలి కదా, ఒకదానికంటూ కొంచెం ఒకటి పైన ఉంది అని చెప్పడానికి ఆలోచన చేస్తూ పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారము, దాదాపుగా అది 2వ శుక్రవారమే వస్తుంది దాదాపు. అటువంటి దానికి తిథులతో సంబంధం లేదు. ఆ రోజు అష్టమి రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. అలాంటి శుక్రవారముని వరలక్ష్మి వ్రతముగా చేస్తాం. ఒక్కొక్కసారి 5 వస్తాయి, ఈసారి 5 వచ్చాయి. ఎందుకంటే ఆరంభం 25 రోజు 25వ తారీఖు శ్రావణ మాసం జూలైలోనే శుక్రవారంతోనే వచ్చింది. దాదాపు 5 శుక్రవారాలు వస్తాయి మనకి. ఎలా 5 వస్తాయి అంటే కొంచెం అదృష్టం, ఆనందం. అమ్మవారిని ఇంకెక్కువ మంది ఎక్కువ పూజించే అవకాశం ఉంటుంది. మామూలుగా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం చేయడం పరిపాటైనా మిగతా శుక్రవారాల్లో వరలక్ష్మి వ్రతం చేయొద్దని కాదు. ఇది చాలా అందరూ ఆలోచించాల్సిన విషయం. అవునండి. ఆ రోజే చేసుకుంటాం అందరం అంటే కూడా అందరు బిజీ అయిపోయారు. పాపం ఒక దగ్గరికి ఒక దగ్గర వెళ్ళలేక అందరి దగ్గర వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడు గొప్పగా చేస్తున్నారు, చాలా అమ్మవారిని అలంకరణ చేస్తున్నారు, వైభవంగా చేసుకుంటున్నారు, కలశం పెట్టుకుంటారు, ఈ రకంగా చేస్తారు. అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాన్ని పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా. హే జగదంబ, నారాయణ రూపంలో ఉండేటువంటి హే మహాలక్ష్మి, వరములనిచ్చేటువంటి లక్ష్మి, వరలక్ష్మి, వరప్రదానం చేస్తుంది అమ్మవారు. ముఖ్యంగా స్త్రీలకు సకల సౌభాగ్యాలను కలుగజేసే వ్రతముగా చెప్పబడ్డదే వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం అసలు ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ముందుగా ఒక ప్రశ్న తెలుసుకోవాలి. ఒకానొక సమయంలో కైలాసంలో చెప్పండి, కైలాసంలో, వైకుంఠంలో కాదు, కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నటువంటి సందర్భంలో అమ్మవారు అడుగుతున్నారు. పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది, హే పరమేశ్వర, స్త్రీలకు సకల సౌభాగ్యాలను కలుగజేసేటువంటి ఒక్క వ్రతం ఏదంటే చెప్పండి. మనకు వ్రతాలన్నీ అలాగే వచ్చాయి. దాదాపుగా అన్ని వ్రతాలు అమ్మవారు అడిగారు శంకరుణ్ణి. అప్పుడు శంకరుడు చెప్పాడు, హే పార్వతి, ఒక వ్రతం కలదు, ఆ వ్రతము పేరే వరలక్ష్మి వ్రతము. అనగానే అమ్మవారి పేరు చెప్పలేదని అమ్మవారు బాధపడలే, ఆనందపడ్డది. చెప్పింది లక్ష్మీ అమ్మవారి గురించి, అవును సోదరి, నా గురించి చెప్పవా మహా మనోహరా అని అడగలేదు, ఆనందపడ్డది. ఏ వ్రతం అది చెప్పండి అంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు ఈ వ్రతం గురించి. కనుక ఇది చాలా గొప్పనైన వ్రతం. ఆ వ్రతమంతా విన్న తర్వాత పార్వతీదేవి ఆచరించింది వరలక్ష్మి వ్రతం. అటువంటి వ్రతం ఈ వ్రతం. కనుక చాలా గొప్పనైనటువంటి వ్రతము, ఐశ్వర్యాలనిచ్చేటువంటి వ్రతము. ఐశ్వర్యము మళ్ళీ చాలాసార్లు కూడా చెప్పుకున్నాం. ఐశ్వర్యం అంటే బంగారము, బట్టలు, ఆభరణాలు, ఆస్తిపాస్తులు, ఇవి కాదు ఐశ్వర్యం.
ఆనందం అనే ఐశ్వర్యం వాస్తవం. చాలా గొప్పది అది. అది అనుభవిస్తుంటే ఆనందం తెలుస్తుంది. చెప్పరాదు అది. నిజమైన ఆనందం లేక ఉన్న కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. అది ఎక్కడైతే పాపం కొందరిని చూసి ఇది మేము చేయొద్దా, అందరూ చేయాలి, అందరూ చేయొచ్చు, అందరూ చేయాలి కూడా. నీకున్న స్థాయిలో నువ్వు చేయి. ఒకరు గొప్పగా చేసుకున్నారు, వాళ్ళు తక్కువ చేయకుండా అది విత్తషాఢ్యం చేయకూడదు. ఎప్పుడంటే అన్నీ ఉండి నేను చేయను అనుకుంటా వాళ్ళు చేయని, వాళ్ళు గొప్పగా చేయాలి. వాళ్ళు గొప్పగా చేశారని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉంది, వాళ్ళు చేస్తున్నారు, నాకు కూడా వస్తుందేమో. ఎప్పుడు కూడా ఆశ చాలా గొప్పది, అంతే. గొప్పగా ఆశపడాలి, తప్పేం లేదు. దురాశ నిరాశ వద్దు. ఆశ చాలా గొప్పది, ఎప్పుడు ఆశ ఉండాలి. ఆశ అంటే లక్ష్యం, గొప్ప లక్ష్యమే ఆశ. ఆశ చాలా గొప్పది. ఆశ దురాశగా మారకూడదు. దురాశ పోయి కాకపోయేసరికి నా పని కాలేదు, నిరాశ వచ్చేసరికి నేనేం చేయలేను, నా జీవితం వృధా, నేను కానీ ప్రాణత్యాగం చేద్దాం. అది అలా ఆశ చాలా ఉత్తమమైనటువంటిది. అవునండి, ఆశ చాలా గొప్పది. అటువంటి ఆశతో ఉన్నటువంటిది నాకు మంచి జరగాలి, మా వాళ్ళందరూ బాగుండాలి, జగత్తంతా బాగుండాలని ఈ చేసేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని శంకరుడు అమ్మవారికి ఉపదేశం చేశాడు. ఈ విషయాన్ని తిరుమలలో చెప్పినా ఇదే చెప్పాలి, వేములవాడలో చెప్పినా ఇదే చెప్పాలి, శ్రీశైలంలో చెప్పినా ఇదే చెప్పాలి. శంకరుడు చెప్పిన వ్రతం. అవునవును. సమస్త ప్రాణ కోటికి ఆయన అదే వివరించాడు కాబట్టి ఎక్కడైనా అదే చెప్పాలి. ఎందుకు దాంట్లో ఉన్న చిన్న ఆంతర్యం, అమ్మవారు నీ గురించి ఏదో వ్రతం చేయమని చెప్పాలి, లక్ష్మీ అమ్మవారిని అర్చన చేయమని చెప్పాలి. అందులో శ్రావణ మాసంలో చేసేటువంటి శుక్రవారాల్లో వరలక్ష్మి అమ్మవారు వరములనివ్వడానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పారు. కనుక ఇది చాలా ప్రధానంగా మళ్ళీ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, కేవలము రెండవ వారమే చేద్దాము, పూర్ణమికి వచ్చే ముందు రోజు అది మంచిది చేయొద్దని కాదు, మిగతా వారాలు చేయొద్దని కాదు కదా, అది గొప్పది తక్కువదని కాదు, అన్ని విశేషమే. దాని ద్వారా ఆ రోజు చాలా స్త్రీలందరూ ఎంత ఆనందంగా ఉంటారు, కళకళ ఉంటుంది, కళకళలాడుతాయి. దేవాలయాలు, గృహాలన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. అటువంటి అలా గొప్పగా ఉండడమే అమ్మవారి అనుగ్రహం. అది అయితే ఎలా అండి ఇప్పుడు ఇది అంటే వ్రతం ఈసారి కుదిరింది చేసుకున్నాము, మరుసటిసారి వీలు అవ్వలేదు చేసుకోలేము, అలా అయినా పర్వాలేదా? అంటే కొంతమందిలో ఎలాంటి భయం ఉందంటే ఒక్కసారి కనుక మనం ఆచరిస్తే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆచరించాల్సిందే అని చెప్పి, మన అంటే వీలును బట్టి మనం ఇది ఆచరించుకోవచ్చు అంటారా? ఏ వ్రతమైనా అలాగే ఉంది. ప్రత్యేకించి కొన్ని వ్రతాలు ఉంటాయి. కేదారేశ్వర వ్రతం అని ఒకటి ఉంటుంది, అది మనకు వంతన ఉండడం లేదా ఒకరి ద్వారా మనం తీసుకోవడం. ఇది ఎప్పుడు చేసుకునే వ్రతం అండి? ఇది కార్తీక మాసంలో ఆశ్వీజ బహుళ అమావాస్య రోజు అది కూడా. అయితే వరలక్ష్మి వ్రతము కూడా పెద్దవాళ్ళ ద్వారా ఒక దీక్షగా తీసుకోవడం మంచిది. నాకు నేనుగా చేస్తా అంటే ముందు తెలుసుకోవాలిగా, దాన్ని తెలుసుకోవడమే దీక్ష. పెద్దవాళ్ళ ద్వారా నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, దానికి ఒక విధానం ఉంది, కల్పం ఉంది. ఆ కల్పోక్త ప్రకారంగా ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని చేస్తే కొంచెం ఆయనకు విషయాలన్నీ తెలుస్తాయి, తన ద్వారా తెలుస్తుంది. ఆ బ్రాహ్మణికి ఉపాధి ఉంటుంది, ఎందుకంటే తను దాని మీద ఆధారపడి ఉన్నాడు. మనం ఎన్ని కొత్తగా క్యాసెట్లు చేసి ఏదో చేసినా దాన్ని చూసుకోవడం అనేది కొంచెం తక్కువ విషయం. అది ఎప్పుడంటే సౌలభ్యం లేనప్పుడు, ఎవరు దొరకలేదు మాకు కష్టంగా ఉందన్నప్పుడు అది బాగుంది. కానీ అందరూ ఉన్నప్పుడు మనం వాడిని పిలిస్తే తన ద్వారా చేయడం ద్వారా తను ఉపాసనలో ఉంటాడు, తన ద్వారా నక్షత్రాలు వేసుకుంటే కొంచెం గొప్పగా ఉంటుంది. అలా చేయడం ఇంతకుముందు చేసినా చేయకపోయినా మనము కొత్తగా కూడా చేయవచ్చు. ఇది ఇన్ని సంవత్సరాలు చేయాలి, తర్వాత సంవత్సరం చేయకపోయినా దానికి ఇబ్బంది లేదు, ఒకసారి కుదరకపోవచ్చు. కనుక మనం మళ్ళీ తర్వాత వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి కలశ స్థాపన చేయాల్సి ఉంటుందా, అవసరం లేదా? చేయాలి, చేయడం విశేషం. అంటే వ్రతములన్నింటి కూడా కలశ స్థాపన విశేషం. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు అన్నప్పుడు మనం ఒక పటంగా పెట్టుకుంటాం. పటం ఏంటంటే ఇలా ఉంటుంది అమ్మవారు అని చూపటానికి. కానీ ఒక ఓషధులు అంటే ధాన్యములు లేదంటే పల్లవములు అంటారు. పల్లవములు అంటే లేత చిగుళ్ళు ఆకులు, మామిడి, మర్రి, మేడి, రావి, జువ్వి, ఈ ఆకులలో కలశాల్లో వేసేసి అందులో నీళ్లు పోయడం కానీ బియ్యం పోయడం కానీ ఏదైనా పర్వాలేదా, బియ్యమైన నీళ్ళైనా ప్రాంతాచారం. కొన్ని ప్రాంతాల్లో ధాన్యం పోస్తారు, అది ఓషధులు అనే భావనతో. కొన్ని చోట్ల వాటర్ పోస్తారు. ఏది పోసినా అందులో ఉంటారు అని. ఎందుకు ఒక రూపం అది, ఒక కలశము, దానిలో పల్లవములు, దానిపైన ఒక కొబ్బరికాయ ఫలం, దాని కొబ్బరికాయ పూర్ణ ఫలము, దానిపైన ఒక వస్త్రము చేస్తే అది ఒక సాక్షాత్కారంగా
పూర్ణ కలశంగా ఉంటే అది విశేషం. అందు గురించి ఏ వ్రతాలు చేసినా, ఒక దేవాలయంలో బ్రహ్మోత్సవాలు చేసినా కలశం లేకుండా లేదు. కలశం ప్రధానంగా చెప్పబడింది. ఆ కలశము మట్టి పాత్ర కావచ్చు, బంగారుది కావచ్చు, వెండిది కావచ్చు, రాగిది కావచ్చు, ఏదైనా సరే. కాకపోతే ఏంటంటే స్టీల్వి, ప్లాస్టిక్ పెట్టకుండా ఉంటే మంచిది. ఐరన్ అవుతుంది కనుక. లేకుంటే మట్టిది పెట్టాలి. మన దగ్గర ఏం లేదు, ద్రవ్యం లేదు, రాగిది కూడా పెట్టచ్చు. చాలా విశేషం, చాలా మంచిది. అంటే ఆ స్టీల్ కంటే మట్టిది విశేషం. మట్టి పాత్ర చాలా గొప్పది. అలా చేసుకొని కలశ స్థాపన చేసుకొని మనం ఇంతకు ముందు చేయలేదని ఆలోచన అవసరం లేదు, కొత్తగా చేసుకోవచ్చు. కానీ కొత్తగా ఆచరించే ముందు తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా వ్రతం అయితే అక్కడికి వెళ్ళాలి. కొందరు ఏం చేస్తారు, ఇది నీకు ఇప్పటి నుండి నీకు ఇచ్చేస్తున్నాను, ఇది ఒక దీక్షగా. అనంత పద్మనాభ వ్రతం అని ఉంటుంది భాద్రపద మాసంలో, అది కూడా అంతే. ఇంతకుముందు చేయని వాళ్ళు ఇది మీకు దీక్షగా ఇస్తున్నాను అని ఇస్తుంటారు. అలా దీక్షగా చేయడం అంటే తెలుసుకొని చేయడము కనుక అందరూ చేయవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ కలశం పైన పెట్టిన కొబ్బరికాయని లేదా అందులో వేసిన అంటే బియ్యం వేసిన వాళ్ళైతే ఆ బియ్యాన్ని ఏం చేయాలి, అది ఎప్పుడు తీయాలి, ఎప్పుడు దాన్ని ఏదైనా చేయాలంటే ఏం చేయొచ్చు? ఆ రోజు వ్రతం చేసుకుంటే ఆ రోజు గదపకుండా తెల్లవారి. అయితే కదపడం అనేది కూడా శుక్రవారం కదపొద్దు, మంగళవారం కదిలించొద్దు అనేది ఏమి ఉండదు. ఎందుకంటే మామూలుగా భగవంతుడు ఎట్లా వస్తాడు అని ముందు ఆలోచించాలి. ఎలా వస్తాడంటే మంత్రము చేత వస్తాడు. మహాలక్ష్మి ఆవాహయామి అంటే అమ్మవారు వచ్చేసింది కనుక హే జగదంబ వచ్చావమ్మా వెళ్ళండి అంటే సరిపోతుంది. దీన్ని కదిపి ఊపాల్సి కింద పడాల్సిన అవసరం లేదు. ఎలా అయితే వచ్చిందో అలాగే అది మంత్రమే, ఇది మంత్రమే. కనుక వ్రతమైన తర్వాత చెప్తారు కూడా బ్రాహ్మణుడు, ఇది గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పునః ఆగమనాయ. మంత్రం నోటి ద్వారానే చెప్పారు కానీ మనకి ఏంటంటే అది కదిలించాలి, కదిలిస్తే గానీ మొత్తం కదిలించిన భావం. కనుక శుక్రవారం కదా అయ్యో కదిలించొద్దనే భావం తప్పేం కాదు. కనుక ఆ రోజు అట్లాగే పెట్టుకొని సాయంకాలం కూడా ముత్తైదులు వస్తుంటారు కనుక ఇప్పుడే ఎట్లా అని మనం మంత్రం చేత వెంటనే చెప్పేస్తారు. అంటే ఏంటంటే మనకు ఏ వ్రతము చేసినా చివరిగా చెప్పే ఒక మాట ఉంటుంది, అది అర్థం కాకపోవచ్చు కానీ ఈ ఫలమంతా కూడా నీకే. ఎవరికి? అమ్మవారికి. శివుడికి చేస్తే శివుడికి పరమేశ్వరార్పణమస్తు అంతే అంటాం. ఈ ఫలమంతా నాకే ఓన్లీ అంటే దాని ద్వారా ఏం తెలుస్తుందంటే త్యాగం, నిస్వార్థం. స్వార్థాలన్నీ మనసులో కోరికలన్నీ పెట్టుకొని చేస్తేనే మనసు అక్కడే ఉంటుంది. నేను వ్రతం చేస్తున్నాను, ఈ వ్రతము ద్వారా 10 మందికి మంచి జరగాలి అని అంతర్లీనంగా భావం ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఆ 10 మందిలో నువ్వు ఉంటావు, ఉండకపోయినా సరే 10 మందికి మంచి జరిగిందంటే ఎంత గొప్ప ఆనందం. వ్రతములన్నీ అందు గురించే చెప్పారు. ఆ విధంగా ఆ వ్రతాన్ని ఆచరించి కథాశ్రవణం చేసి ప్రతిసారం అంటే తోరగంధి పూజ అని కూడా 9 కట్టాలంటారు. వరలక్ష్మి వ్రతంలో 9 నైవేద్యాలు కూడా 9 కుదరకపోతే 5 3 ఏ దొరకకపోతే వడపప్పు పానకం చెలిమిడి 3 ఉన్నాయి అంతే కదా. అందు గురించి తర్వాత చేసుకోవచ్చు. అంటే 9 అంటే మరి ఇంత ఖర్చు ఎట్లా అన్ని చేసుకోవాలని ఉంటాయి కనుక ఈ 3 అయితే ఎట్లా ఆ సమయానికి చేస్తుంటారు. మన దగ్గర మధురం అంటే స్వీట్ కానీ తీపి పదార్థాలు, వడలు, పులిహోరలు అమ్మవారికి విశేషంగా ఏది చేసినా కూడా అవన్నీ మళ్ళీ మనమే తీసుకుంటాం. కనుక అమ్మవారు ఏం తీసుకుంటుంది, మనలో ఉండేటువంటి భావనను స్వీకరిస్తుంది. ఒక అనుబంధం కలవాలి వాళ్ళకి, ఆ అమ్మవారితో మనం కలవడం పూజలో ఉండే ప్రత్యేకత అది. ప్రసాదాలను అమ్మవారికి మనమే తీసుకుంటాం కానీ నీలో ఉండేటువంటి అయితే భక్తి భావం ఉందో అది అమ్మవారు స్వీకరిస్తుంది. ఇది ఉన్నతంగా ఉండాలి. 9 చేయడం మంచిదే, కుదరకపోతే 2 చేయండి, 1 చేయండి. సంఖ్యాపరంగా ఏం చెప్పలే కానీ ఈ తోరణికి మాత్రం 9 నవగ్రంథి పూజ అంటారు. ఆ గ్రంథిని అర్చన చేసి ఆ 9 నామముల చేత అర్చన చేసి అది బ్రాహ్మణుడి చేత కానీ భర్త చేత కానీ లేదా ఒక ముత్తైదు ఉంటే వారి చేత కానీ కొందరు చేతికి కట్టుకుంటారు, కొందరు మెడలో వేసుకునే ఆచారం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ శ్లోకంలో చెప్పారు బధ్నామి దక్షిణే హస్తే, కుడి చేయి. మామూలుగా కొన్ని శుభకార్యాలకు భార్యాభర్తలు కూర్చొని ఎడమ చేతికి కట్టడం ఆచారం. ఎందుకంటే పెళ్లిలో ఎడమ చేతికి కట్టడం ఆచారం ఉంటుందని అలాగే వచ్చింది. కుడి చేతి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. నవసూత్రం అంటే 9 సూత్రములు కలిగినటువంటి ఆ శుభమైనటువంటి చేస్తే ఆరోగ్యం కలుగుతుంది, దీర్ఘాయుష్యు కలుగుతుంది, చక్కటి సంతానం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారని అక్కడ చెప్పారు. ఇది ఏ రోజున తీయాల్సి ఉంటుందండి కంకణం? అది ఎప్పుడైనా తీసుకో, దానికి ఏం సంబంధమే లేదు. దానికి ఎప్పుడు తీయాలనేటువంటి భావన ఏం లేదు. అలాగే వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా
వాయనములు విశేషంగా ఉంటాయి. అమ్మవారి రూపంగా అమ్మవారికి వాయనము, ఒక ముత్తైదువు ప్రత్యేకంగా వాయనం. అంటే ఆమెను ప్రత్యేకంగా నువ్వే గౌరీవి పార్వతి అని చెప్తారు. అక్కడ అమ్మవారికి చేసినటువంటి ప్రసాదాలు, ఆ ప్రసాదాలు ఒక వస్త్రము, ఉన్నవాళ్ళు చీర ఇస్తారు, ఆభరణాలు ఇస్తారు, దక్షిణ ఇస్తారు. దానికి శనగలు కూడా నానబోసి పెట్టడం కూడా ఒక సాంప్రదాయంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక పాత్రలో పెట్టి పైన తన కొంగు పట్టుకొని కింద నుంచి ఒక నీళ్ల పాత్ర ఇచ్చేసి నీళ్ల పాత్ర పెట్టి ఆ పాత్రతో పాటుగా వారికి ఇస్తారు. ఇచ్చేసి వారికి ప్రతిగృహామి, నీకు ఇస్తున్నాను అంటే ఇస్తేనమ్మ వాయనం అనగానే ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో తీసుకున్న ఆవిడ పుచ్చుకుంటేనంటారు, మళ్ళీ ఇస్తారు, మళ్ళీ పుచ్చుకుంటున్నారు. అసలు ఎవరు ఈ వాయనం నేనే గౌరీ లక్ష్మీ పార్వతి మహాగౌరీని అని చెప్తారు అని ఆశీర్వచనం చేస్తారు. వచ్చినటువంటి ముత్తైదువ ఎవరైతే వ్రతం చేసుకుంటారో ఆ స్త్రీకి అక్షతలు వేస్తే సాక్షాత్తుగా అమ్మవారిని ఎదురుగా కూర్చుండబెట్టుకొని పూజించినట్టు. ఎంత గొప్ప భావం ఇది! వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటిది అది. కానీ వరలక్ష్మి వ్రతం అనగానే కేవలము డబ్బులు రావడం కోసం చేయడము, బంగారం రావడం కోసం చేసేది కాదు. అవి వస్తాయి ఆ రోజున. అంటే స్తోమత ఉన్న వాళ్ళు బంగారం కానీ వెండి కానీ కూడా పూజలో పెట్టాలి అంటారు. ఇది వాస్తవమా లేదంటే పెట్టుకోవచ్చు? అంటే అమ్మవారు ఎక్కడుంటారు అన్న మంగళగౌరి వ్రతంలో చెప్పినప్పుడు పసుపు కుంకుమల్లో అని చెప్పినట్టుగా ఇక్కడ అమ్మవారు కూడా పసుపు కుంకుమలోనే ఉంటుంది. ఈ డబ్బులు ఉండదని, ఎందుకంటే అది ఉపయోగపడుతుంది కనుక ఐశ్వర్యంగా భావన చేస్తాం. ఒక విలువ గల వస్తువును మనం గొప్పగా చూస్తాం కనుక అమ్మవారు అనుకుంటాం, లక్ష్మి అనుకుంటాం. తప్పేం లేదు, పెట్టొద్దని కాదు. కనుక నా దగ్గర ఉంది చూపించుకోవడానికి కాదు, అంతే. నాకు చాలా ఉంది నేను చూపిస్తానని చెప్తే నువ్వు తగ్గిపోయావు, అయిపోయింది. అంతే అంతే. ఇది అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ద్రవ్యం, సమర్పణ చేస్తున్నాను నీకు, తర్వాత నువ్వు తీసుకుంటావు తర్వాత విషయం. కానీ ఆ సమయంలో ఇది నీకు సమర్పణ కనుక ఈ మిగతా వస్తువులు ఏది పెట్టేదానికంటే నీ మనస్సును, ఇది చాలా ఉత్తమమైన లక్షణం. ఆత్మ నివేదన అనొచ్చా? అంతే, చాలా గొప్ప విషయం అది. తర్వాత ₹1 ఖర్చు లేదు. లోపలికి పెట్టడానికి ఎంత ఇచ్చాడు భగవంతుడు, అందరికి ఇచ్చాడు. దానికి దారిద్ర్యం లేదు. అందుగురించి భావ దారిద్ర్యం ఉండకూడదు అంటారు. భావం గొప్పగా ఉండాలి. భావం ఇప్పుడు నేను ప్రధానమంత్రి అనుకో, తప్పేం లేదు. మనసులో ఊహించుకొని రాత్రి పరిపాలన కూడా చేసే స్వప్నంలో ఎంత గొప్పగా ఉంటుంది, కావచ్చు కూడా. అలాగే అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆలోచన పాజిటివ్ గా ఉంటే అమ్మవారి అనుగ్రహం. మోడీ గారు అంతే, వారు పుట్టగానే ప్రధానమంత్రి కాలేదు కదా. భావం గొప్పగా ఉండాలి. ఎప్పుడంతే ఏ పూజ చేసినా ఉన్నతమైన భావం ఉండాలి. ఆ పూజ చేసేప్పుడు కూడా నేను బాగా చేస్తున్నానా, గొప్పగా చేస్తున్నారా, ఫోటోలు తీస్తున్నారా, ఇది తగ్గించాలి. ఎక్కువ అయిపోయాయి బయట. అలంకరణ డబ్బులు ఉంటే చాలా గొప్పగా చేసుకొని తప్పేం లేదు, ఎంత వైభవం అంత వైభవం. కానీ నా వైభవాన్ని 10 మందికి చూపిస్తున్నానని మాత్రం చేయకూడదు. పూజలో ముఖ్యమైన భావం. సంతోషం అండి, మంచి మాట. నిజంగా మీరు చెప్పింది అందరూ ఈ విధానాన్ని ఆచరించాలని కోరుకుందాం. నమస్తే అండి. నమస్కారం. తవ్వుతున్న శివలింగం సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి